ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే వెళ్లిపోవాలని అనుకునుంటుంది. అలాంటప్పుడు వెళ్లిపోని వాలి గాని తీసుకురాకూడదమ్మా. కరెక్ట్. తనకిక్కడ ఉండటం తప్పనిపించి ఉండొచ్చు, కాని ప్రస్తుతం వెళితే మనకే ముప్పు. ముప్పా మనకా? అవును రాజేశ్వరి, మనం గంగతో వేలిముద్రలు పెట్టించిన దగ్గర నుంచి ట్రస్ట్ వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. ఈ టైంలో గంగ వెళ్ళిపోతే కొంపు మునిగిపోతుంది. నేను నమ్మను. ట్రస్ట్ వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు. అలాంటప్పుడు మనింటి చుట్టూ ఎందుకు తిరుగుతారు? నా మాట నువ్వు నమ్మవని నాకు తెలుసు. కావాలంటే పిలుస్తాను, అప్పుడు నమ్ము. బాబు ముష్టి, చిచి ట్రస్టీ, ట్రస్టీ రండి సార్. ఇదిగా ఆయనే ట్రస్ట్ మెంబర్. అమ్మా తల్లి కొంచెం దొంగ సచ్చినోడా. అదేంటమ్మా ఆయన ముష్టి వాళ్ళ అరుస్తున్నాడు? ఆయన మనకి ట్రస్ట్ అనే విషయం మనకి తెలియకూడదని ముష్టి గెటప్ లో వచ్చాడు. మనల్ని సీక్రెట్ గా గమనించడానికి అన్నమాట. పాప ముష్టి గెటప్ లో రావడం వల్ల ముష్టి పిలుపు అలవాటు అయిపోయింది. అవును తల్లి, నేనిప్పుడు ముష్టి కాదు ట్రస్ట్. గంగని మాత్రం రెప్ప కంటిలా చూసుకుంటా. రెప్పకు కంటిలా కాదు సార్, కంటికి రెప్పలాగా. అదే మేడం. అంతే, మేడం చెప్పినట్టు కాపాడుకోవాలి, లేదంటే ట్రస్ట్ మొత్తం ఆస్తికి వెళ్ళిపోతుంది. ఆయన ఉద్దేశం ఆస్తి మొత్తం ట్రస్ట్ కు వెళ్ళిపోతుందని. పీడ వదిలిపోయిందిలే అనుకుంటే ఈ ట్రస్ట్ వాళ్ల వల్ల మళ్ళీ మెడకి చుట్టుకుంది. ఏదో ఒకటి చేసి పట్టాభిషేకం ఆపి తీరాలి. నువ్వేం చేసినా గంగకి పట్టాభిషేకం జరిపించి తీరుతాను. సరే సరే, మీరు చెప్పినా చెప్పకపోయినా మంగని ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. మీరు వెళ్ళండి. అలాగే తల్లి. అమ్మయ్యా, మొత్తానికి గంగని కాపాడుకున్నాను. ఈ రోజు ట్రస్ట్ వాళ్ళు ఆపారు, రేపెవరాపుతారో చూడాలి. అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోమ్మా. పడుకోమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. పద పడుకుందాం. నువ్వు పడుకో, మమ్మల్ని పడుకొని వచ్చి ఏదో జన్మని బయటికి వెళ్ళి పడుకుంటా. దోమలు కుడుతున్నాయి, అందుకే కదులుతున్నా. మమ్మల్ని కొట్టడం లేదా? మేము మనుషులు కాదా? మీరు కూడే వాళ్ళు, మీకు అలవాటు, కానీ నాకు అలవాటు లేదు కదా. ఇక్కడ నుంచి అలవాటు చేసుకో. ఇక్కడ వాసనకి, ఇక్కడ తిండికి, ఇక్కడ దోమలకి అన్ని అన్ని అలవాటు చేసుకో. ఏంది చిత్ర, పాప మనకంటే అలవాటు, దానికి కూడా అలవాటు చేసుకోమంటే ఎట్టా? జమీందారు బంగ్లాలో మహారాణిలా పెరిగొచ్చిన పిల్ల ఈడ దరిద్రాన్ని ఎట్ట భరిస్తుంది చెప్పు? భరించలేకపోతే అదే బాధపడుతుంది. నాకేం అవసరం లేదు. రేపో ఎల్లుండో మా అమ్మ వస్తుంది, నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్లిపోతుంది. ఈడ నీకు నరకంలా ఉందా అమ్మా? మరి లేకపోతే స్వర్గంలో ఉంటుందా? పోనీ నీకేం కావాలో చెప్పమ్మా, నేను తెప్పిస్తాను. తెప్పిస్తావా? సరే తెప్పించు. నాకు పెద్ద మంచం కావాలి, మెత్తని తిండి కావాలి, ఏసీ కావాలి, చూడటానికి టీవీ కావాలి, తిరగడానికి కారు కావాలి, 5 స్టార్ ఫుడ్ కావాలి. తెప్పించు. ఎన్నావు కదా తిరుగు కోరికలు, అవన్నీ తీర్చాలంటే ఈ గుడవే కాదు, చుట్టుపక్కల గుడలన్నీ అమ్మేయాల. అన్ని డబ్బులు నా కాడ లేవమ్మా. మరి పెద్ద జమీందారులు అడిగావే ఏం కావాలన్నా తెప్పిస్తానని. నీకంత సీన్ లేదు కానీ పడుకోమ్మా. అమ్మమ్మంగా, ఈ
దుప్పటి కప్పుకోమ్మా, దోమలు కుడతాయి. ఆ, ఛీ! మీ దగ్గర పేడ కంపు, ఈ దుప్పటి ఏదో తెరితిరుపు కంపు. ఏటే కంపు కంపు అని నిలుగుతున్నావు? కంపు కాకపోతే దోమలతో కుట్టించుకో. నువ్వు ఆగు చిత్ర, ఎందుకు దాని మీద నోరు పారేసుకుంటావు? అమ్మమ్మంగా, ఇంతకన్నా మంచి దుప్పట్లు మా కాడ లేవమ్మా. మీరు కట్టుకోవడానికే సరైన బట్టలు లేవు, ఇక దుప్పట్లేవుంటేలే. ఇదేంటొచ్చారో దేవుడా, ఎటు చూసినా వాసన మస్కిటోస్, కిందేమో కుచ్చుకుంటున్నాయి. ఛీ! ఇక్కడ బ్రతికే కంటే చావడం నయం. నీకెటే పిచ్చా? నిద్ర పట్టకపోతే సావాలనుకోడు పెట్టే. మరేం చేయమంటావు? ఎన్ని రోజులు ఇక్కడ టార్చర్ పడమంటావు? మీకిది అలవాటేమో, నాకిది నరకంతో సమానం. తినడానికి తిండి లేదు, ఉండడానికి మంచి ఇల్లు లేదు, పడుకోవడానికి మంచి మంచం లేదు, కప్పుకోవడానికి దుప్పటి లేదు, తోమడానికి బ్రష్ లేదు, రుద్దుకోవడానికి సబ్బు లేదు, తుడుచుకోవడానికి టవల్ లేదు. మా ఊళ్ళో ముష్టివాడు కూడా ఇంతకన్నా హాయిగా బ్రతుకుతాడు. ఈ బతుకు బతికే కన్నా చావడం నయమనిపించింది, అందుకే చావాలనుకున్నాను. నిజమేనమ్మా, బంగ్లాలో పెరిగిన నిన్ను తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నా దగ్గరుంటే నేను సంతోషంగా ఉంటాననుకున్నాను, కానీ నా దగ్గరుంటే నువ్వు సంతోషంగా ఉండవని అర్థమైనది. అందుకే ఈ నరకం నుంచి నిన్ను తప్పిస్తానని నీకు మాటిస్తున్నాను. ఏంటో తిన నువ్వనేది? దాన్ని ఎప్పటికీ జమీందారుకి అప్పగించనన్నావు కదా. నా దగ్గరుంచి దీన్ని బాధ పెట్టే కంటే దూరంగా ఉంచి నేను బాధపడటమే మంచిదని ఇప్పుడే అర్థమైనది. ఏడున్నా నా బిడ్డ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందుకే దీన్ని ఇప్పుడే జమీందారికి అప్పగిస్తాను. ఏవో నువ్వెప్పుడేం మాట్లాడుతావో అర్థం కావట్లేదు. రేపంతా అర్థం అవుతుందిలే, పోయి పడుకో. అమ్మమ్మంగా, నిన్ను పంపిస్తానన్నాను కదా, నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏమో, నాకు నీ మాట మీద నమ్మకం లేదు. రేపు మా ఇంటికి వెళ్ళాక నమ్ముతా. సరే రా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పట్టాభిషేకం మాత్రం అంగరంగ వైభవంగా జరగాలి. ఊరి మొత్తాన్ని ఆహ్వానించాలి, కని విని ఎరుగని రేంజ్లో జరిపించాలి. మేము చూసుకుంటాం అక్క, మాకొదిలే. పాపం పిచ్చమ్మ ఈ పట్టాభిషేకం జరగదని తెలియక ఏవేవో ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా సేపటిలో పట్టాభిషేకం ఆపకపోతే నేను రాజేశ్వరినే కాదు. నమస్తే మేడం. నమస్తే నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. పట్టాభిషేకం ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాం. అదేంటి ఈ రోజు సాయంత్రం చేద్దామన్నారు, చేయటం లేదా? యాక్చువల్ గా ఈ రోజు సాయంత్రం చేద్దాం అనుకున్నాం, కాకపోతే మంచి ముహూర్తం లేదంట. అదేంటి, గురువు గారిని అడిగితే ఈ రోజు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఏమో, నాతో అయితే లేదన్నారు. నాకు తెలిసి నువ్వే ఏదో ఫిట్టింగ్ పెట్టుంటావు. ఎస్, గురువు గారితో నేనే చెప్పించబోతున్నాను మంచి ముహూర్తాలు లేవని. దాంతో పట్టాభిషేకం వాయిదా పడుతుంది. ఈ లోపు గంగ స్థానంలోకి మంగొచ్చేస్తుంది. ఏదో ఒక క్లారిటీ ఇస్తే మేము వెళ్తాం. నమస్కారం తల్లి. నమస్కారం గురువు గారు, కూర్చోండి. ఏంటి, ఈ రోజు పట్టాభిషేకానికి ముహూర్తం లేదని చెప్పారట? మీ నోటితోనే మీరు చెప్పండి గురువు గారు, ఈ రోజు ముహూర్తం ఉందా లేదా? అమ్మా, అదేంటంటే మీరు ముహూర్తం లేదనే చెప్తారు. కాదు కాదు, నేనే చెప్పిస్తున్నాను.
ఇంత డబ్బు నాకెందుకమ్మా? అది మీ సంభావన అనుకుంటారో గురుదక్షిణ అనుకుంటారో మీ ఇష్టం, కానీ ఒక చిన్న సాయం చేయాలి. సాయమా? ఏంటి తల్లి అది? అందరి ముందు పట్టాభిషేకానికి మంచి ముహూర్తం లేదు, మరో 6 నెలల వరకు మంచి ముహూర్తం లేదని చెప్పాలి. హరిహరి, ఈ నోటితో అబద్ధం చెప్పలేనమ్మా. చేసేది ధర్మకార్యం గురువు గారు. మీరు చేసే ఈ పని మీద జమీందారీ వంశం పరువు ప్రతిష్ట ఆధారపడి ఉంటుంది. ఏమిటమ్మా మీరనేది? అవును గురువుగారు, ఎందుకు ఏంటి అని అడగకుండా ఈ చిన్న సాయం చేయండి. మీ మేలు ఉంచుకోను, ఇంతకు 10 రెట్లు సాయం చేస్తాను. సరే అమ్మా, ధర్మకార్యం అంటున్నారు, పైగా జమీందారీ పరువు ప్రతిష్ట అంటున్నారు, కాబట్టే ఒప్పుకున్నాను. మీరు చెప్పమన్నట్టుగానే ముహూర్తాలు లేవని చెప్తాను. థ్యాంక్స్ గురువుగారు. నాకు సాయం చేస్తానని మాటిచ్చారు, కాబట్టి ముహూర్తం లేదని చెప్తారు. అడుగుతుంటే మాట్లాడరేంటి? ముహూర్తం ఉందా లేదా? దివ్యమైన ముహూర్తం ఉంది, అది కూడా ఈ రోజు సాయంత్రమే. ఏంటి ముహూర్తం ఉందా? ఆ, తెలుగులోనేగా చెప్పారు. ఈ రోజే సాయంత్రం మంచి ముహూర్తం ఉందట. విన్నారుగా ట్రస్ట్ సార్. ఈలోపు మా ఏర్పాట్లలో మేముంటాం, మీ పనుల్లో మీరుండండి. సాయంత్రం పట్టాభిషేకంలో కలుద్దాం. అలాగే మేడం, ఉమ్, వస్తాం మేడం. ఆ, ప్రస్తుతం ఆవిడ ఆనందంలో ఉందిలేండి, మీరు వెళ్ళండి. అలాగే మేడం. నమస్కారం గురుగారు, మీరు కూడా దయచేయండి. మంచిదమ్మా, ఉంటానమ్మా. అన్యాయం, అక్రమం. నాతో ముహూర్తాలు లేవని చెప్తానని ఇప్పుడు ఉన్నాయని చెప్పారు. నువ్వు డబ్బులిచ్చిన గురువు గారికి నేను డబుల్ మనీ ఇచ్చి న్యాయం నా వైపు ఉండేలా నమ్మించాను, ముహూర్తం పెట్టించాను. తెలివి నీకే కాదు రాజేశ్వరి, నాకు ఉంది. ఎంతైనా నేను నీకు తల్లినే. నా పేరు జగదీశ్వరి. హ్మ్. రాజేశ్వరి, గురువుగారు ఇక్కడ వెళ్ళి అరగంట సేపు అయిందమ్మా. ఏం చెప్పారు? సాయంత్రం పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నారు. ఛీ, ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అమ్మ గంగా, పట్టాభిషేకానికి రెడీ అవుదాం. సరే అమ్మమ్మ. చేపట్టుకో పని. ఇంకా సేపట్లో నీకు పట్టాభిషేకం. 100 మంది జనాల మధ్యలో వేద మంత్రాల సాక్షిగా జరిగే నీ పట్టాభిషేకం చుట్టానికి నాకు ఈ 2 కళ్ళు చాలవు. ఆ అపూర్వ ఘట్టం చూడాలని నా మనసు ఎంతగా ఎదురు చూస్తోందో. అంటే ఆ, మంగ రాదని ఈ పట్టాభిషేకం గంగకి జరుగుతుందని ఫిక్స్ అయిపోయావా? చ, 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 చ. అంటే నా ఉద్దేశం, మంగైతే ఏంటి గంగైతే ఏంటి, పట్టాభిషేకం జరగడం ముఖ్యం కదా. లేదు, నీ ముఖంలో కనపడుతున్న ఆనందమే చెప్తోంది. గంగని సింహాసనం మీద చూడాలని ఎంతగా కోరుకుంటున్నావో. నాకు తెలిసి గురువుగారితో ముహూర్తం పెట్టించింది నువ్వేనేమోనని నా అనుమానం. అంటే ముహూర్తం లేదని చెప్పమని గురువు గారితో నువ్వే చెప్పావు. ఆ, నేనా? నేనెందుకు ముహూర్తం లేదని చెప్పమంటాను? మరి నేనెందుకు ముహూర్తం పెట్టిస్తాను? హ, నీ నాటకం నా దగ్గర కాదమ్మా. ఎంతైనా నేను నీ తల్లి జగదీశ్వరిని. నాతో గేమ్స్ ఆడలేవు. ఆ, ఏదేమైనా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నా మంగ వస్తుంది. ఈ జమీందారీ వారసురాలిగా సింహాసనం ఎక్కుతుంది. పట్టాభిషేకం జరుగుతుంది. సంతోషం. ఒకవేళ రాకపోతే వస్తుంది. నా తల్లి మనసు చెప్తోంది, సింహాసనం మీద కూర్చునేది నా కన్న కూతురే. నీ తల్లి మనసు చెప్తుంది, సింహాసనం మీద కూర్చునేది నీ కన్న కూతురే. అంటే ఈ గంగ నా కన్న కూతురా? అంటే ఎవరు సింహాసనం మీద కూర్చుంటే వాళ్లే నీ కూతురని నా ఉద్దేశం. చాలే, నా కూతురు లేదని ఈ దిక్కు మొక్కు లేని దాన్ని తెచ్చి కూర్చోబెట్టి అదే నా కూతురు అనుకోమంటే సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా మంగ వస్తుంది. కాకపోతే గంగని కూర్చోబెడతావా? ట్రస్ట్ వాళ్ళ ముందు నీ కూతురని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. మంగ రాకపోతే, ఒకవేళ మంగ వస్తే
అదే ట్రస్ట్ వాళ్ళ ముందు గంగ నా బిడ్డ కాదని గూడెం వాళ్ళ పిల్ల అని చెప్తావా? Yes! మంగొస్తే ట్రస్ట్ వాళ్ళకి గంగ గురించి నిజం చెప్తాను. అదే మంగ రాకపోతే గంగని నువ్వే స్వయంగా సింహాసనం మీద కూర్చోబెడతావా? కూర్చోబెడతావా? నేనా? ఆగిపోయావే, చెప్పు. మంగ రాకపోతే గంగని నువ్వే సింహాసనం మీద కూర్చోబెడతావా? నాకో మాట చెప్పు. గంగ సింహాసనం మీద ఎక్కుతుంటే బాధపడాల్సింది పోయి నన్నే స్వయంగా కూర్చోబెట్టమని అడుగుతున్నావేంటి? అసలు నీ మనవరాలు మంగ గంగ అని నాకు అనుమానం వస్తుంది. ఆ, అయ్యో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. అయిష్టంగా అంటే ముట్టనట్టుగా ఉంటే ఆ ట్రస్ట్ వాళ్ళకి అనుమానం వస్తుంది. అయినా నేనేమన్నా కావాలని చేస్తున్నానా? మంగ బ్రతుకు రోడ్డు పాలు కాకూడదు, ఆస్తి లేక మంగ ముష్టిదవ్వకూడదని, బిచ్చగత్తెగా బతకూడదని. చాలు, నోరు తెరిస్తే ఇదో మాట చెప్పి నన్ను చంపుతున్నావు. సర్లే వెళదాం పదా. మొత్తానికి రాజేశ్వరితోనే గంగ పట్టాభిషేకం జరిపించబోతున్నాను. నేను ఫుల్ హ్యాపీ. పద గంగా. అమ్మమ్మ, ఆ? జమీందారమ్మ కిట్టన్ లేకుండా పట్టాభిషేకానికి రావడం నాకు ఇట్టం లేదమ్మమ్మ. తప్పు. నువ్వొక్కసారి వెనక్కి వెళితే ట్రస్ట్ వాళ్ళకి దొరికిపోతాం. అప్పుడు ఈ ఆస్తి మొత్తం పోతుంది. అమ్మా, వద్దులే. అర్థమైంది కదా? ఇంకెప్పుడు ఇలా పోతానని మాత్రం అనుకో. ఆ? పద రా. నువ్వా? ఛీ! పొద్దున్నే లేవగానే మా అమ్మ ముఖం చూడడం అలవాటు. ఈ రోజు నీ దరిద్రపు ముఖం చూడాల్సి వచ్చింది. నా కర్మ. వస్తే దరిద్ర పోందానా? అది అసలు ఎవరనుకున్నావు? నీ కందసితరా నిజం ఎన్నాడు దాతా వదినా? దానికి తెలిస్తే కనీసం దాని బతుకేదో దానికి అర్థం అవుతుంది. అవసరం లేదు. ఇప్పుడు ఇది ఏమన్నా నాకు కోపం రాదు, బాధ కలగదు. సరేనా? నువ్వు శాంతంగా ఉండు, అదే చాలు. మాటలు పట్టడానికి నీకు బాధ లేకపోతే నాకెందుకు? అమ్మ మంగ, నీకు లేవగానే కాఫీ అలవాటు కదమ్మా. అందుకే ఇగో నీకోసం వేడివేడి కాఫీ తీసుకొచ్చానా. చక్కెర కూడా ఎక్కువ వేసినాను, చాలా బాగుంటది. తాగమ్మా. ఇలా ఇవ్వు. ఛీ! చూసారు దాని పొగరు? ఇట్లాంటి దాన్ని 2 కాళ్ళు పట్టి నేలకసి కొట్టాలి. నువ్వు నోరు ముత్తావా? సరేనమ్మా, నీకు నా మీద కోపం తగ్గట్లేదని అర్థమైనది. నువ్వు తొందరగా తయారైతే పట్నం వెళ్దాం. పట్నమా? అంటే మా ఇంటికా? అవును, మీ ఇంటి కాడికే. నిజమా? ఉమ్, అవును. రాత్రి చెప్పాను కదా నిన్ను మీ ఆ అమ్మకి అప్పగిస్తానని. ఓ మై గాడ్, సారీ గౌరీ. కౌగలించుకుంది నీ మీద ప్రేమతో కాదు, మళ్ళీ మనసు మార్చుకుని నన్ను ఇక్కడే ఉంచకుండా ఉండడానికి. నన్నిక్కడ పెట్టిన టార్చర్ కి ఇంతకింత పగ తీర్చుకోకపోతే
నా పేరు మంగే కాదు. వెళ్ళి తయారవమ్మా. అలాగే. కన్నబిడ్డని అప్పగించడానికి నా మనసు రావట్లేదు. అట్టగని దాన్ని ఏడు ఉంచలేను. ఏం చేద్దాం? ఏ జన్మలో చేసుకున్న కర్మ తెలిసి తెలిసి నా బిడ్డని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అంటే జమీందారికి నిజం చెప్పేస్తావా? అవును, నేనే తల్లినని మంగకు చెప్పకపోయినా జమీందారికైనా చెప్పాల్సిందేగా. చెప్తే ఆవిడ సాగుతుందా? 6 ఏళ్ళు ప్రాణంగా పెంచుకుందిగా. పెంచిన పేమ కన్న పేమ కన్నా గొప్పదంటారు. నాకు జమీందారమ్మ పేమ మీద నమ్మకం ఉంది.